హ్యాపీ డే ఆల్ ఆఫ్ యూ. టెట్ అండ్ డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన డిఫెన్స్ మెకానిజమ్స్ రక్షక తంత్రాల గురించి ఈరోజు తెలుసుకుందాం. రక్షక తంత్రాలు మనకి సాధారణంగా సంఘర్షణలు ఎదురైనప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించలేకుంటే అవి కుంటనం, వ్యాకులత, మానసిక రుగ్మతలకు దారితీసే అవకాశం ఉంది. వాటి నుండి తప్పించుకోవడానికి మనం ఉపయోగించే పద్ధతుల్ని రక్షక తంత్రాలు అంటారని సిగ్మండ్ ఫ్రాయిడ్ పేర్కొనడం జరిగింది. వాటిల్లో మొట్టమొదటిదైన దమనం గురించి మనం చూద్దాం. విచారకరమైన లేదా ఇబ్బందికరమైన విషయాలు మనసులోని అచేతన అవస్థకు పంపి ఉపశమనం పొందడానికి మనం ప్రయత్నించడాన్ని దమనంగా చెప్పారు. అంటే ఏవి అయితే మనల్ని బాధకి, ఇబ్బందికి మనకి గురి చేస్తాయో అలాంటి వాటిని మనం అచేతన అవస్థకు పంపుతాం అని చెప్పచ్చు. రెండోది ప్రతిగమనం. కుంటనానికి లోనైన వ్యక్తి పెద్దవారైనా సరే చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేయడాన్ని ప్రతిగమనంగా చెప్తారనమాట. అంటే అత్తారింట్లో ఇబ్బంది పడే స్త్రీ తల్లి దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లల్లాగా ఏడ్చి తన బాధను చెప్పుకోవడాన్ని ప్రతిగమనానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ది పరిహారం. ఈ పరిహారం అనేది ఒక రంగంలో ఒక వ్యక్తి రాణించలేనప్పుడు ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకొని అందులో తన పేరుని నిలబెట్టుకోవాలని ప్రయత్నించడాన్ని పరిహారంగా పరిగణించవచ్చు. ఇక్కడ పేరెంట్స్ చేయలేని పని పిల్లలతో చేయించడానికి ప్రయత్నించడం కూడా పరిహారంగా చెప్పచ్చు ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ది హేతుబద్ధీకరణ. దీన్నే రేషనలైజేషన్ అని చెప్తాము. సహేతుకంగా లేని పనులు ఇతరులు చేశారంటూ సమర్థించుకోవడం అనేది ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే పరీక్షల్లో చూసి రాసావెందుకు అని ఎవరైనా నిలదీస్తే నేనే కాదు అందరూ రాశారు అని చెప్పడం. హేతుబద్ధీకరణ అనే పేరులోనే హేతువు అంటే కారణాన్ని చూపించడం. ఇక్కడ తప్పు తాను చేయలేదు అని వ్యతిరేకించరు కానీ నాలాగే అందరూ చేశారు అని ఇంకొందరికి ఆపాదించడం జరిగిద్ది. అంటే అందరూ చేశారు కాబట్టి తను చేసింది చిన్న తప్పే అని ఫీల్ అవుతారని భావించవచ్చు. నెక్స్ట్ది ప్రక్షేపణం. దీన్ని ప్రొజెక్షన్ అంటారు. వ్యక్తి తన లోపాలని, తప్పుల్ని ఇతరులకు ఆపాదించి తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టివేసి వాళ్ళని బాధ్యులుగా చిత్రీకరించడం. ఇక్కడ ఎగ్జాంపుల్ పరీక్షలో తప్పిన విద్యార్థి ఉపాధ్యాయుడి బోధన సరిగా లేదు అని చెప్పడం ప్రక్షేపణానికి ఎగ్జాంపుల్గా ఇచ్చారు. అలాగే పరీక్ష ఫెయిల్ అయిన వ్యక్తి టీచరు సరిగా కరెక్షన్ చేసి ఉండకపోవచ్చు, నేను బాగా రాశాను అని తన తప్పుగా కాకుండా ఇతరుల తప్పుగా చూపించడమే ప్రొజెక్షన్కి లేదా ప్రక్షేపణానికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. నెక్స్ట్ది విస్థాపనం. వ్యక్తి తన కోపాన్ని, కుంటనాన్ని తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద చూపించడం. ప్రధానోపాధ్యాయుడు టీచర్ పైన, టీచర్ స్టూడెంట్స్ పైన, స్టూడెంట్స్ ఏమీ చేయలేక తన పుస్తకాలపైన ఆ కోపాలని ప్రదర్శించడం. అలాగే ఇంట్లో అయితే పేరెంట్స్ పిల్లలపైన, పిల్లల వస్తువులపైన చూపించేలాగా తెలుసుకోవచ్చు. దీన్ని విస్థాపనం, డిస్ప్లేస్మెంట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ది తాదాత్మీకరణ, ఐడెంటిఫికేషన్. తానుగా సాధించినది ఏదీ లేకపోయినా తను పనిచేసే సంస్థ సాధిస్తే అది తనదిగా భావించి తృప్తిపడడం. అంటే తను చెయ్యని పని ఎవరైనా చేస్తే అది తనే చేసినట్టు ఫీల్ అవ్వడాన్ని తాదాత్మీకరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ది స్వైరకల్పన. వ్యక్తి జీవితంలో సాధించలేనివి ఏ అంశాలైనా, ఏ పని అయినా తను అది సాధించినట్టు ఊహాలోకంలో వివరిస్తూ దాని గురించి ఫీల్ అవుతూ తను తృప్తి చెందితే దాన్ని స్వైరకల్పన లేదా ఫ్యాంటసీగా చెప్పచ్చు. సో డైరెక్ట్గా టీనేజ్లో వాళ్ళైతే యాక్టర్స్లో లేకపోతే క్రికెటర్స్లో తను ఫేవరెట్ అనుకున్న వ్యక్తితో కలిసి ఆటోగ్రాఫ్ తీసుకుంటూ కరచాలనం చేసినట్టు ఫ్యాంటసీలో విహరిస్తూ ఉంటారు. దాన్ని ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ది ఉపసంహరణ, విత్డ్రా. వ్యాకులత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడానికి ఉపసంహరణ అని ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. పరిస్థితిని ఎదుర్కోలేనప్పుడు ఆ పరిస్థితి నుండి ఉపసంహరించుకోవడం. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పుకుంటాం కదా. సో అదనమాట. అప్పు తీసుకున్న వ్యక్తి తను తీర్చలేడు అనుకుంటే అప్పు ఇచ్చిన వ్యక్తికి కనిపించకుండా తిరగడం అనమాట. నెక్స్ట్ది సానుభూతి, సింపతిజం. ఒత్తిడి వల్ల కలిగే బాధకు ఇతరుల నుంచి సానుభూతి పొంది స్వాంతన పొందడానికి సానుభూతిగా చెప్పచ్చు. సో తను స్కూల్కి రాలేదేం రా అని అడిగితే అబ్బా హెవీ స్టమక్ పెయిన్ మ్యామ్, హెల్త్ ఇష్యూ మ్యామ్ అని చెప్పి బాధని ఎక్స్ప్రెస్ చేస్తూ ఓకే బాగాలేదా, సరేలే కూర్చో అని అనిపించుకొని
పిల్లలు యాక్షన్స్ మనం గమనించే ఉంటాం కదా, సో అది సింపతిజం. నెక్స్ట్ ఇది ప్రతిచర్య నిర్మితి. ఇందులో వ్యక్తి వాంఛలు, దృక్పథాలు, బాహ్య ప్రవర్తన అతడి అచేతన వాంఛలకు వ్యతిరేకంగా ఉంటాయి. సో పేరులోనే తెలుస్తుంది, ప్రతిచర్య నిర్మితి. చర్య వేరు, ప్రతిచర్య వేరు. అంటే తను అనుకునేది వేరు, తను ఎక్స్ప్రెస్ చేసేది వేరు అనేది ఇందులో మెయిన్ అన్నమాట. సో